ఈ జిల్లాకు వచ్చి 1 month అవుతుంది. నేను ఎస్ఐ సూపరింటెండెంట్ ఈ జిల్లాకు వచ్చి 1 month అవుతుంది. మాకు నిన్న గంజాయి రవాణా అవుతుందని డైరెక్టర్గా ఏపీ వాళ్ళకి గారు ఆదేశాల మేరకు మా డీసీ గారు రంగురావు సారు, అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి డివిజన్ జ్యోతికిరణ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ అంటే స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, డిటిఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వికారాబాద్, మళ్ళీ ఎస్హెచ్ సంయుక్తంగా కలిసి ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ 2-wheeler పార్కింగ్ లోపల సర్చ్ చేయడం జరిగింది. అక్కడ మాకు 3 గస్తులు కల్పించారు. వాళ్ళ దగ్గర 4 ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకున్న తర్వాత సోదా చేయగా వాళ్ళ దగ్గర 52.8 kgల ఎండు గంజాయి లభించింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒడిస్తా నుంచి తీసుకొని వస్తుంటారు. కొంతసేపు ఇక్కడ ఆగేరు, ఎక్కడ తీసుకుపోతారో వాళ్ళకి కరెక్ట్ చెప్పలేదు. దాని తర్వాత వాళ్ళ పేరు ఏంటంటే ఒకడు మధుప్రధాన్, సన్ ఆఫ్ జయప్రధాన్, వీడు గంజాం డిస్టిక్. రెండవ శివానాయకు, సన్ ఆఫ్ బహూన్ నాహన్, వీడు గంజాం డిస్టికే. మూడవడు A3 నీలు మండల్, సన్ ఆఫ్ గోపాల్ మండల్, గంజాం డిస్టిక్. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఒక్కొక్క మనిషి 10,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళు తీసుకొని ఇక్కడ ఆగి ఎవరికి అమ్ముతున్నారు అంటే వాళ్ళు చెప్తలేరు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. కొద్దిసేపు ఆగిన తర్వాత బయటకు వెళ్ళిపోతామని చెప్పారు. ఇది రాత్రి జరిగింది. 52.8 kg బర్త్. ఇది 13,22,000 సుమారు. ఒడిస్తా.